హలో అండ్ హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగుడు ప్లేస్. అండ్ ఇవాళ మనం ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3D ఒక స్మాల్ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇందులో వచ్చిన ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ముందైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. చేలో అప్డేట్ అయితే 4th వచ్చింది, బట్ కొంచెం డిలే అయినా, బట్ ఐఎమ్ వెరీ సారీ. అండ్ 100% అప్డేట్ కంటెంట్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా చూసే ఉంటారు. కొన్ని ఓన్లీ 2 ఫీచర్సే మన గేమ్లో వచ్చేసాయి. సో అంతకన్నా ముందు ఛానల్ గురించి డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి తెలుగు ఐబిడి 3D గేమింగ్ కమ్యూనిటీలో, ఐబిడి 3D అంటే ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3D, ఆ కమ్యూనిటీలో ఎవరైతే దాదాపు క్రియేట్ చేస్తలేరు ఏవైతే సిటీస్, సో అవి నేను మీకు క్రియేట్ చేసి ఇస్తాను. మీరు రెడీగా ఉండండి. ఒక 2-3 డేస్లో గణేష్ టెంపుల్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం వీడియో. అప్డేట్ గురించి చూసుకుంటే, అప్డేట్లో మనకి దాదాపు చాలా వరకు మాడిఫికేషన్ వీల్ సైజ్ ఫీచర్ అనేది ఆల్రెడీ యాడ్ అయింది. సో అది ఇచ్చేశారు. సో అందులో ఒక 10 టైప్స్ ఆఫ్ వీల్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఓన్లీ డిఫెండర్కి, అది కూడా ఇంటి బయట ఉండే ఆటోమేటిక్గా స్పాన్ అయ్యే డిఫెండర్కి మాత్రమే వీల్ సైజ్ చేంజ్ చేసే ఫీచర్ యాడ్ చేసిళ్ళు. సో అది తప్ప ఇంకా ఏ కార్కి మనం అప్డేట్ అయితే చేసుకోలేము, ఐ మీన్ మాడిఫికేషన్. అండ్ అది కాకుండా ఇంకొక ఫీచర్ ఏంటిది అంటే, లాస్ట్ టైం ఏదైతే మెయిన్ మెనూ ఇమేజ్, లోడింగ్ ఇమేజ్ అండ్ టీవీది ఏవైతే ఉన్నాయో, రోడ్ ఇమేజ్, గ్రాస్ ఇమేజ్, కాంక్రీట్ లేదా కార్పెట్ ఇమేజ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చేంజ్ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉండేది, లింక్ తయారు చేయడం. సో అవన్నీ తీసేసి డైరెక్ట్గా గ్యాలరీ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో ఇది కొంచెం బెస్టే, ఎందుకంటే ఎవరికైనా యాడ్ చేసుకోవడం రాకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో నథింగ్, ఇది మాత్రం చాలా బెస్ట్ ఫీచరే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టైర్స్ మాత్రం పెరుగుతూ ఉన్నాయి సైజు. సో ఇది ఓన్లీ డిఫెండర్ వరకే. అది కూడా డిఫెండర్లో అన్ని డిఫెండర్స్ కూడా రాదు, ఓన్లీ ఇది ఇంటి బయట ఉండే డిఫెండర్కే వస్తుంది. బట్ మనం మాన్యువల్గా స్పాన్ చేసి చూసే డిఫెండర్కి మాత్రం రాదు. నేను దాని గురించి కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు రోడ్ ఇమేజ్ అయితే చూడొచ్చు. ఈ రోడ్ ఇమేజ్ కూడా ఇస్తా. దాంట్లో కొంచెం ఎడిటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సో ఎడిటింగ్ మిస్టేక్స్ మొత్తం కరెక్ట్ చేసేసి ఇమేజ్ కూడా ఇచ్చేస్తా, పోస్ట్ చేస్తా ఈ వీడియో అయిపోగానే. ఒక నెక్స్ట్ డే అంటే రేపు రోడ్ ఇమేజ్ గురించి నేను షార్ట్ అయినా అప్లోడ్ చేస్తా, లేకపోతే వీడియో అయినా చేస్తా. 2 to 3 డేస్లో గణేష్ టెంపుల్ లింక్ ప్రొవైడ్ చేస్తా. నేను ఏవైతే పర్సనల్గా ప్రాజెక్ట్స్ కట్టానో అవన్నీ కూడా లింక్ ప్రొవైడ్ చేస్తా. మీ సపోర్ట్ ఉండాలి. సో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇప్పుడు లెజెండర్ కార్ స్పాన్ చేసుకుంటా. లెజెండర్ కార్ కూడా లాస్ట్ టైమే మనకి మాడిఫికేషన్ చేసుకోవడం ఫీచర్ ఉంది, బట్ దాని వీల్ సైజ్ చేంజ్ చేసుకోరాదు. మీ ముందే చూపిస్తా. అండ్ మనం మాన్యువల్గా డిఫెండర్ కార్ స్పామ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సో అందులో కూడా నో చేంజ్, సేమ్ అదే, మనం వీల్ సైజ్ చేంజ్ చేసుకోరాదు. ఇది స్మాల్ అప్డేట్ కాబట్టి టెస్టింగ్ అప్డేట్ పర్పస్ ఇందులో ఒక్క కార్లోనే ఇచ్చిళ్ళు. సో రాబోయే నెక్స్ట్ అప్డేట్ ఏదైతే బిగ్ అప్డేట్ ఉందో అందులో అన్నీ యాడ్ చేసేసి ఇచ్చేస్తారట. సో ఇది ఇంతవరకే. అండ్ ఈ అప్డేట్లో కార్ మాడిఫికేషన్ ఫీచర్లు కూడా పెద్దగా ఏమంత రాలేదు నన్ను అడిగితే. అండ్ నెక్స్ట్ మనం టీవీ ఇమేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, గ్రాస్ ఇమేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, రోడ్ ఇమేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, మెయిన్ మెనూ లోడింగ్ ఇమేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ మీరు టీవీ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలంటే ఆర్జిస్టులో టీవీ అని డైల్ చేసేసేయండి, టీవీ అని టైప్ చేసేసి టిక్ చేసేసేయండి. మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ కాగానే మీకు ఏదైతే ఇమేజ్ కావాలో అందులో వెతుక్కొని ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేయగానే లెఫ్ట్ సైడ్ డన్ అని పడుతుంది. రీస్టార్ట్ చేసేయండి. రీస్టార్ట్ చేయగానే టీవీ మీద ఇమేజ్ వస్తుంది. నా దాంట్లో ఏం చేంజ్ కావాలి, ఎందుకంటే నేను అదే ఇమేజ్ మళ్ళీ ఓకే చేసేసిన. సో సేమ్ మెయిన్ మెనూకి కావాలన్నా, లోడింగ్ ఇమేజ్కి కావాలన్నా, రోడ్ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలన్నా, లేకపోతే గ్రాస్ ఇమేజ్ అయినా, లేకపోతే ఇంటి బయట ఉన్న వైట్ టైల్స్ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలన్నా, వాటి చీట్ కోడ్స్ డిస్ప్లే చేస్తున్నా చూసుకోండి. సో ఇదే మ్యాక్సిమం. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందరు జాయిన్ కాండి. అందులో అన్ని అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తా. డిఫరెంట్ రూట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తా. రూట్ టెక్స్చర్స్ అనేవి చేంజ్ చేస్తూ
అలాగే గ్రాస్ టెక్స్చర్స్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ ప్లగిన్లో కూడా 2 టెక్స్చర్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, షేర్ అండ్ కామెంట్, లైక్. థ్యాంక్ యూ.